శుభోదయం అందరికి అండి. శుభోదయం. ఎలా ఉన్నారు మేడం? అందరు సూపర్ సూపర్. అందరం బాగున్నాం మేడం. బాగున్నాం సార్. ఓకే, గ్రేట్. ముందుగా మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలానే మన శరీరానికి మనకి సహకరిస్తున్న ఈ ప్రకృతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, యాక్చువల్గా మనము పోయినసారి కూడా ఈ సేతు విజ్ఞానం తెలుసుకునేటప్పుడు మనం ఏంటి ఎంతసేపటికి మన మనస్సు మన ఆలోచన ఎలా ఉంటే దాన్ని బట్టి మనం ఈ సృష్టిని సృష్టించుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో తెలుసుకున్నాం కదా. అయితే దాంట్లో కూడా మనము క్రియేషన్ ది గురించి కూడా తెలుసుకున్నాము. అయితే యాక్చువల్గా మనకి అంటే ఆ, ఇదంతా అసలుకి సంఘటనలు ఎలా ఎలా జరుగుతున్నాయి అనే దాన్ని ఒక 5 minutes మనం చెప్పుకొని ఆ తర్వాత మనం బ్రెత్ వర్క్ లోకి వెళ్దాము. యాక్చువల్గా ఏంటంటే ఈ మన ఏదైతే కర్మలు ఇవన్నీ అనుకుంటామో అవన్నీ మన చిన్న మెదడులో స్టోర్ అయి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే ఏవైతే బలమైనవి అవి ముందు మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే బలమైన కర్మలు ఫస్ట్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ అసలుకి ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే మన ఆత్మ అని అనుకుంటాం కదా. ఆ, ఈ ఆత్మ అనేది ఏంటంటే దానికి ఏంటంటే ఈ పాతవి యాక్చువల్ దానికి మంచి చెడు అంటే ఏమి ఉండదు. ఈ పాత బ్యాలెన్స్ ఏమున్నాయి ఆ లిస్ట్ లో అది చూస్తుంది. దాంట్లో టాప్ అయ్యేటట్టు యాక్చువల్గా ఈ సంఘటనలు ఎలా జరుగుతాయి సరే అక్కడ స్టోర్ అయి ఉంది, మనకి నిజ జీవితంలోకి ఎట్లా వస్తాయి అనేసి మనం అనుకోవచ్చు. ఇది ఎలా వస్తుందంటే యాక్చువల్గా మన హృదయం మనము ఎంత అంటే మన ఆత్మ ఏదైతే అనుకుంటామో దాంట్లో ఎంత బలంగా ఆ ఆ విషయం ఉంటుందో అదేం చేస్తుందంటే మన బ్రెయిన్ కి సంకేతం పంపిస్తుంది. ఓకే, నాకు ఇది కావాలి, ఇది ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు ఇది జరగాలి అని చెప్పి టాప్ మనకి చాలా ఉంటాయి. మనం చిన్నది కోరుకున్న దగ్గర నుంచి పెద్దది కోరుకున్న దగ్గర నుంచి మళ్ళీ అంతకు ముందు కర్మల దగ్గర నుంచి అన్ని ఉంటాయి లిస్ట్. అయితే ఈ హృదయం ఏదైతే టాప్ ఉందో దాన్ని బ్రెయిన్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ, మన మైండ్ కి ఓకే ఈ పని నువ్వు చెయ్యి, ఇది మన ప్రజెంట్ ప్రియారిటీ అనేసి మన బ్రెయిన్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. బ్రెయిన్ కి మన బ్రెయిన్ కెపాసిటీ ఎట్లా అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ యాక్చువల్ గా మనకి ఇది అంటే ఇంకా మనకు అర్థం కాదు కానీ ఈ బ్రెయిన్ దాని కెపాసిటీ ఎంత గొప్పదంటే ఇప్పుడు నాకు ఒకవేళ యాక్సిడెంట్ అని చెప్పి దాంట్లో ఏదైనా రాసింది అనుకోండి, నాకు ఎవరితో అయితే లింక్ ఉందో అంటే నేను ఎవరికైతే అంతకు ముందు ఆ యాక్సిడెంట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టానో అలాంటి వాళ్ళందరినీ అది ఆకర్షిస్తుంది. ఆకర్షించేసి అలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేసి ఆ టైంకి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది సింపుల్ ఫండా. అంటే మన హృదయంలో అంటే మన ఆత్మ ఏదైతే దాంట్లో ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ లిస్ట్ ఉంటుందో దాన్ని మన బ్రెయిన్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే ఈ పని నువ్వు చెయ్యి. మన బ్రెయిన్ ఏంటంటే ఇద్దరు ఇద్దరు మాటలు వింటుంటది. ఏది ఒకటే అంటే బ్రెయిన్ అంటేనేమో ఒక ఫిజికల్ పార్ట్ పనిచేసేది, మన మనసు ఒకటి ఉంది, మన ఆత్మ ఒకటి ఉంది. ఈ రెండిట్లు దాన్ని బ్రెయిన్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకున్న దీంట్లో ఎక్కువ మన మనసే యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే మన కాన్షియస్ మన మెలకుతో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మనసు మన శూన్యం అయిపోతుందో లేదా ఈ ఆత్మ అనేది తన కర్మల్ని క్రియేట్ చేయడానికి అంటే కర్మల్ని అనుభవించడం కోసం ఎప్పుడైతే ఈ ఆత్మ నిర్ణయించుకుంటుందో అప్పుడు ఏంటంటే ఆ బ్రెయిన్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అయితే మనస్సు ఆత్మ ఈ రెండు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏది ఫస్ట్ అది ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే బ్రెయిన్ కి ఇది మన ఆత్మకి ఇస్తుంది. సో దాని వల్ల ఏంటంటే అది దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి మనకి ఆ ఇన్సిడెంట్ జరిగేటట్టు చేస్తుంటుంది. ఓకేనా మాస్టర్? ఇక్కడ మనకేంటి ఫస్ట్ బ్రెయిన్, మన సోలు అంటే మన ఆత్మ అంటే హార్ట్ అంటాము, అలా మన మనస్సు, మన శరీరం, వీటిల్ని మనము ఎంత అంటే ఇష్టంతో ఒకరికొకరికి మనం కలిసిపోతే ఎట్లా ఉంటుందో అంత దగ్గరగా అంటే మనకి ఇప్పుడు ఏదన్నా మనకు కావాలనుకోండి, ఇప్పుడు మనసు మన హృదయానికి చెప్పాలి. ఎంత ఎక్కువ చెప్పాలి అంటే అది ఆ లిస్ట్ ఉంటుందే ప్రియారిటీ లిస్ట్ లో ఫస్ట్ అదే రావాలి.
అందుకని అంటారు మనకి, మనస్ఫూర్తిగా కోరుకో, మనస్ఫూర్తిగా చెప్పు, నీకు రోజంతా దాని గురించే నువ్వు ఆలోచిస్తుండు, రోజు దాని గురించే నువ్వు చెప్తూ ఉండు, అప్పుడు నీకు అది నెరవేరిద్ది అంటారు. ఎందుకు అది నెరవేరిద్ది? ఎందుకంటే మన హృదయానికి మనం అంత కన్వీన్స్‌గా, ఇప్పుడు చిన్నప్పుడు మనకేదన్నా కావాలి అంటే మన నాన్న, అమ్మ దగ్గరికెళ్ళేసి ఏం చెప్తాము? ప్రేమతో, అమ్మ నాకది కావాలి, అది కావాలని చెప్పేసి అసలకి మనము చాలా ఎంత ప్రేమతో చెప్తే, వాళ్ళు అంటే మనం అడిగిన ఇంటెన్సిటీ బట్టి వాళ్ళు అది ఇవ్వటమా, పోవటం అనేది చేస్తుంటారు. మనం అబ్జర్వ్ చేసే ఉంటాం కదా. అలానే మన హృదయం కూడా అంతే, మన ఆత్మ. ఇదేంటంటే మనం ఈ మనసుతో మనం అంటే ఎంత ప్రేమతో దానికి మనం చెప్తాం. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఏది కావాలన్నా బయట చెప్తే ఏం ఉపయోగం లేదు. బయట మీరు ఎవరికైనా చెప్పండి, ఏం ఉపయోగం లేదు. ఓన్లీ చెప్పాల్సింది మన అంతరంగానికి. ఎప్పుడైతే దీనికి చెప్తాం, దీనికి ఫుల్ కన్వీనియన్స్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా చిన్నప్పుడు అదే ఎక్స్కర్షన్ గానీ, టూర్‌కి గానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకో, మన ఫాదర్‌ని, మదర్‌ని ఎలా ఒప్పిస్తాము? ఆహా! అక్కడికెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను అది నేర్చుకుంటా, ఇది నేర్చుకుంటా అని చెప్పేసి ఎట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తామో, అట్లా మన హృదయాన్ని కూడా కన్విన్స్ చేయాలి. ఆ ప్రక్రియలో ఈ బ్రెత్ వర్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా మాస్టర్స్? మనం ఇది చేద్దాము. ఓకే. అందరు రిలాక్స్‌గా కళ్ళజోడు తీయండి. వీలైనంత వరకు ఈ వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ ఆ! చెప్పేది మీకు కనిపిస్తుందా? వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేసుకోండి. మళ్ళా ఇక్కడేందంటే ప్లీజ్ మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టుకోండి. ఈ ఒక్క ఇది 40 మినిట్స్, 35, 40 మినిట్స్ ఉంటుంది. ఈ 35, 40 మినిట్స్ వరకు తలుపులేసేసేయండి. అందుకనే నేనెప్పుడు సండే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడేందంటే పిల్లలు స్కూలు ఇవన్నీ ఏముండవు గాబట్టి ఇది కొద్దిగా మనకు బాగా వర్కౌట్ అవుతుంది. హ్మ్. ఓకేనా? రిలాక్స్‌గా కళ్ళు మూసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం ఎలా చేసేది సార్ చూసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి బాగా వీలుగా యాక్చువల్‌గా వీడియోస్ ఆన్ చేస్తే ఏందంటే మనకి మోటివేషన్, మనం గూడా ఏందంటే అటు ఇటు ఎళ్ళకండా ఉంటాము. ఎందుకంటే అరే! వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనేసి. ఆ, తెలుసు. సో, హ్మ్. రిలాక్స్‌గా కూర్చోండి. హ్మ్. కళ్ళు మూసుకోండి. డీప్‌గా బ్రీత్ తీసుకోండి. అంటే స్లోగానే కడుపు నిండా తీసుకోవాలి. Take a moment and personally welcome to this powerful healing journey. Take a comfortable position. Gently close your ఇంకొకసారి eyes. గట్టిగా గాలి పీల్చుకోండి. అంటే గట్టిగా అంటే డీప్‌గా, స్పీడ్ కాదు. స్లోగా Slowly take a లాంగ్ deep బ్రీత్ breath in. కడుపు నిండా తీసుకోవాలి. As you exhale, ఇంకొకసారి గట్టిగా గాలి పీల్చుకుంటూ and వదులుతూ one more ఉండాలి. slow steady breath in through your nostril. ఫుల్‌గా మీ ఫుల్ స్ట్రెంగ్త్ And యూజ్ as you చేసుకోవాలి. exhale, ఫుల్‌గా కడుపు నిండా గాలి let పీల్చుకోవాలి. your whole body relax. మళ్ళా వదిలేటప్పుడు రిలాక్స్‌గా స్లోగా వదిలిపెట్టాలి. ఇంకొకసారి గట్టిగా గాలి పీల్చుకుంటుండాలి. Time to shift your energy. స్లోగా వదిలిపెడుతూ ఉండాలి. Inhale deeply. గట్టిగా గాలి పీల్చుకుంటుండాలి. As you exhale, వదిలిపెడుతూ ఉండాలి. గట్టిగా గాలి పీల్చుకుంటుండాలి. వదిలిపెడుతూ ఉండాలి. దీర్ఘంగా గ్యాప్ ఇవ్వకూడదు. ఒక బ్రీత్ కి గాలి పీల్చుకుంటూ ఉండాలి. as you exhale, వదిలిపెడుతూ ఉండండి. గాలి పీల్చుకుంటుండండి. as you breathe వదిలిపెడుతూ in, ఉండండి. your stomach goes out, and as you గాలి exhale, పీల్చుకుంటుండండి. the stomach వదిలిపెడుతూ comes in. ఉండండి. మనం గాలి పీల్చినప్పుడల్లా మన కడుపు ఉబ్బాలి, పైకి రావాలి. మళ్ళా వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. Continuous breathing. కంటిన్యూస్ గా Conscious ఆపకూడదు. connected breathing. గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి. There are no gaps between వదులుతూ your breath. ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి. వదులుతూ ఉండాలి. దీర్ఘంగా ఉండాలి. స్పీడ్ గా ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి. వదులుతూ ఉండాలి. గాలి Allow పీలుస్తూ your ఉండాలి. body to be వదులుతూ attuned ఉండాలి. to your inner power. గాలి పీలుస్తూ ఉండాలి. వదులుతూ Unlocking ఉండాలి. its potential. గట్టిగా ఆపకూడదు. గట్టి గాలి పీలుస్తూ ఉండాలి. వదులుతూ ఉండాలి. On. గాలి పీలుస్తూ ఉండాలి. Let వదులుతూ that ఉండాలి. energy move in you. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి. వదులుతూ ఉండాలి. Every breath గాలి in. పీలుస్తూ ఉండాలి. వదులుతూ Let the ఉండాలి. life force move in you.
గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. చేయట్లేదు, చెయ్యాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఇది చేసేటప్పుడు మనకి అరుపులు వస్తుంది, మనకి ఆవలింతలు వస్తాయి, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అరవాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. ఎలా అనిపిస్తే అలా చేయండి, బట్ ఆపొద్దు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. మనకి నవ్వు కూడా వస్తుంది, నవ్వండి, బట్ ఆపొద్దు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ చేయాలి, ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 మన లాజిక్ మైండ్ అంతా పక్కన పెట్టండి. ఓన్లీ మన ఇప్పుడు పని ఏంటి? దీర్ఘంగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. దీర్ఘంగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఇంకా స్పీడ్, కొద్ది స్పీడ్ పెంచాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మన ఫుల్ ఎనర్జీ దాని మీద పెట్టాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ఆపకూడదు. ఒక బ్రీత్ కి మధ్య గ్యాప్ ఉండకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు. మన ఫుల్ కెపాసిటీ ఉపయోగించుకోవాలి. ఎవరు ఆపొద్దు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. దీర్ఘంగా గాలి తీసుకోవాలి, ఆపకూడదు. ఇంకా మీలో ఎనర్జీ ఉంది, మీ ఫుల్ ఎనర్జీని తీసుకోండి. గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. దీర్ఘంగా ఉండాలి, కడుపు నిండా తీసుకోవాలి, మళ్ళా వదలాలి ఫుల్ గా. కంటిన్యూ. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫుల్ గా అసలు గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మొత్తం ఫుల్ శక్తి అంతా ఉపయోగించి గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎవ్వరు గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఆపొద్దు. కంటిన్యూ. నార్మల్ గా కూర్చోవద్దండి, ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మీరు ఎంత మాక్సిమం చేయగలిగితే అంత మాక్సిమం చేయండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. ఎవరు నిద్రలోకి వెళ్ళొద్దు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మనలో ఉన్న ఎన్నో రకాల భయాలు, ఫోబియాలు, బాధలు అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఆ వదిలేటప్పుడు మన భయాలు, కోపాలు, బాధలు, దుఃఖాలు అన్ని బయటికి వెళ్ళిపోతాయి. గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. లాస్ట్ 3 minutes గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. ఆపొద్దు. ఎవరు ధ్యాన స్థితి అని చెప్పి దాంట్లోకి వెళ్ళకండి. ఓన్లీ గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గట్టిగా గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. ఇంకా గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా ఆపకూడదు. ఎవరు గ్యాప్ ఇవ్వకూడదు. ఒక బ్రీత్ కి గ్యాప్ అస్సలు ఉండకూడదు. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీల్చుకోవాలి, దీర్ఘంగా గట్టిగా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ఆపకూడదు. గట్టిగా 1 life. ఇంకా ఇది లాస్ట్ 2 minutes లో లైఫ్ అంతా మారిపోద్ది అన్నట్టుగా
గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఏ లాజిక్ మైండ్ ఆలోచించకండి, ఏం జరుగుతుందో వదిలేయండి. గట్టిగా గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఆపకూడదు. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఆపకూడదు ఎవరు. గట్టిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఆపకూడదు ఎవరు. మన శరీరంలో కణం యాక్టివేట్ అవ్వాలి. గట్టిగా ఎవరు ఆపకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గట్టిగా గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి. గట్టిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఇప్పుడు రిలాక్స్ గా ప్రయత్నపూర్వకంగా ఆపి సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్ గా సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్ గా రిలాక్స్ గా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్ గా. రిలాక్స్ గా సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తుండండి. శరీరాన్ని రిలాక్స్ గా ఉంచండి. శరీరం లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉండండి. పూర్తిగా సరెండర్ అవుదాం. ఏ లాజిక్ మైండ్ ని మనం వాడద్దు. మన హృదయానికి మనం సరెండర్ అవుదాం. మన ఆత్మ ఏ లాజిక్ మైండ్ రిలాక్స్. ఈ 20-25 నిమిషాలకి మనం ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోదాం. కేవలం మన శ్వాస, మన బ్రెయిన్. As you float between dimensions, surrender to the vastness. Lose yourself in nothing. And become one with everything. ఫుల్గా మన హృదయానికి సరెండర్ అవ్వాలి. ఏ లాజిక్ మైండ్, ఏ బాహ్య ప్రపంచ విషయాలు మనకు శరీరాన్ని చాలా రిలాక్స్ గా ఉంచాలి. ఏ భాగాన్ని బిగించి ఉంచండి.
ఆలోచనలు వచ్చినప్పుడల్లా మళ్ళా మన ధ్యాస శ్వాస మీద. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తుందా? టోటల్ గా మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి. మన శ్వాస, మన హృదయం. మన ధ్యాస అంతా శ్వాస మీద, మన హృదయం మీద. ఈ లాజిక్ మైండ్ ని మీరు వాడదు. And Divine One, Creator of Destiny, without breaking your state, center yourself by gently placing both your hands ఇప్పుడు మనం అందరము మన ధ్యాన స్థితిని అంతే కంటిన్యూ చేస్తూ మన రెండు చేతులు తీసుకొని మన హృదయం మీద పెట్టుకుందాం. all things are created from. ఎక్కడి నుంచి అయితే ఈ మొత్తం సృష్టి జరుగుతుందో అక్కడ మన ఈ హృదయం నుంచే ఈ సృష్టి జరుగుతుంది. మనం ఏది చేయాలన్న ముందు ఆలోచనతో మొదలవుతుంది.
రెండు చేతులు తీసి మన హృదయం మీద పెట్టుకోండి, కళ్ళ మీద కాదు, హృదయం మీద. And allow your breath మన హృదయం మీద పెట్టుకోండి. to relax your body. మన గుండె మీద పెట్టుకోండి. రెండు చేతులు మన గుండె మీద పెట్టుకోండి. As you breathe from the center, can you feel immense love? మనం గాలి పీల్చుకుంటూ Immense వదులుతూ joy and immense ప్రేమతో, gratitude. కృతజ్ఞతా భావంతో ఆ హృదయంతో మాట్లాడాలి మౌనంగా, ప్రేమతో. Now, open your heart మనస్ఫూర్తిగా మన హృదయంతో మనం మమైకం అవుదాం. and give immense gratitude for all that you have in your life. ఈ జీవితంలో మనకు లభించిన ప్రతి దానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుందాం. Sense it, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, feel it, మన ఇంటికి, మన నైబర్స్ కి, మన acknowledging the good స్నేహితులకి, that you already have in your life. అందరికి Foundation for all of మనస్ఫూర్తిగా it. కృతజ్ఞతలు తెలుపు. When you are grateful for what you have, the universe will give you more of what you can be grateful for. ఈ విశ్వానికి మనం As మనకు what you లభించిన feel వాటికి about, ఎంత కృతజ్ఞత చెప్తే మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తుంది. ప్రేమతో మనస్ఫూర్తిగా మన హృదయంతో కనెక్ట్ అవుదాం. feel it. A grateful heart is మన a magnet of జీవితంలో miracles. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్ని As you అన్ని feel తీరితే grateful మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ హృదయానికి చెప్పండి. and signal the universe మనస్ఫూర్తిగా that you మీ are worthy ఆత్మతో of this. లయం అవ్వండి. Gratitude unlocks the fullness of life. It turns what you have into enough and మన జీవితంలో మనం ఏది కోరుకుంటే, మనం ఏది gratitude లభిస్తే is మనం the ఎంత ultimate state of ఆనందపడతామో ఆ appreciation. ఆనందాన్ని మీరు మీ హృదయానికి పూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా With your ఎలా heart ఆనందపడతాం. and feel the appreciation for your family, friends, your possessions. What you appreciate, మన భార్యకి, appreciate. భర్తకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి, నైబర్స్ కి, మన ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి అందరికి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకి ఎంతో మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు Trying to fall తెలుపుకుందాం. in love with life and see how life మనల్ని loves మనం you back. ప్రేమించుకోండి. మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటాం. ఎంతో And now గొప్పగా, ask the ఎంతో universe, ప్రేమగా show the evidence of it in your life that is real. As your life is filled with ఈ unexpected విశ్వాన్ని wonders, మనము ఏది కావాలంటే అది కోరుకో, ఆ కోరుకున్నది మీకు లభించింది అన్నట్టుగా feel అవ్వండి. for the joy of existing. మనస్ఫూర్తిగా నవ్వుతూ జీవితంలో మీకు కావాల్సిన లభిస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ సంతోషాన్ని మీ హృదయానికి మీరు చెప్పండి, మీ ఆత్మతో చెప్పండి. Don't forget to smile నవ్వుతూ and radiate your love into life and receive the love from all of life. Be మనస్ఫూర్తిగా inspired, మీ హృదయంతో మీరు కనెక్ట్ అవ్వండి. feel invincible,
Feel empowered. Feel magnificent. And breathe. And breathe. శ్వాస మీద ధ్యాస ఆపొద్దు, శ్వాసను గమనిస్తూ ఉందాం. How would you feel if all your dreams come true? మన జీవితంలో The joy మన and కోరికలన్నీ inspiration. తీరితే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మీ హృదయానికి చూపించండి. మనస్ఫూర్తిగా స్మైల్ తో, All your sins. చిరునవ్వుతో. Remember this feeling in your heart. నవ్వాలి అందరూ, Memorize this feeling. మనస్ఫూర్తిగా చిరునవ్వుతూ, Treasure ఆ this feeling చిరునవ్వుతో ఆ ఆనందాన్ని మనము and remember it ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంచుకోవాలి. by heart. That's the feeling of your dreams alive in your heart. మనము ఎప్పుడైతే మన కోరికలు, And when మన you feel కలల్ని this feeling, మనస్ఫూర్తిగా మన you హృదయానికి connect to your చెప్పుకుంటాము, dreams అప్పుడు with your అవి heart. నిజ జీవితంలోకి అవి కనెక్ట్ అవుతాయి. Breathe. Breathe. Smile. And it's time to embrace the abundance of blessings surrounding you. అందరూ మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, Let yourself ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ the గ్రేట్ఫుల్, shower of blessings. ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్. మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉండండి, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్. I am blessed, I am grateful. మనస్ఫూర్తిగా ఈ హృదయం మీద చేతులు పెట్టుకొని మనస్ఫూర్తిగా అనండి, ఐ ఆమ్ గ్రేట్ఫుల్, ఐ ఆమ్ బ్లెస్డ్. అదే ధ్యాన స్థితిలో ఉంటూ I am so blessed, I am so grateful. I am so blessed. I am so grateful. I am so blessed. I am so blessed. I am so grateful for all I am so blessed. I am so మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉండాలి, blessed. ఐ ఆమ్ సో బ్లెస్డ్, ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్. I am so blessed. I am so blessed. I am so grateful for all that I have. I am so blessed. I am so blessed. I am so grateful. I am so blessed. I am so blessed. I am so blessed. మంచి చిరునవ్వుతో ఐ ఆమ్ సో బ్లెస్డ్, ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్ అనుకుంటూ ఉండాలి. I am so blessed. 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 So blessed. I am so blessed. So blessed. I am so grateful. I am so ఆ శ్వాసను blessed. గమనిస్తూ ఉండండి, హృదయం మీద మన ధ్యాస. I am so grateful. I am so blessed. I am so blessed. I am so blessed.
I am so grateful for all that I have. I am so blessed. I am so blessed. I am so blessed. I am so blessed. ఎవ్వరు కళ్ళు తెరవద్దు చివరి 5 నిమిషాలు. ఇప్పుడు చేతులు దించుకొని నార్మల్ ధ్యాన స్థితిలో ఉంచండి.
చివరి 2 నిమిషాలు మాస్టర్. చివరి 1 నిమిషం. మన తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు ప్రతి భాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ బాడీని రిలాక్స్ గా ఉంచండి.
చివరి 5 సెకండ్స్. ఓకే మాస్టర్స్, చిన్నగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1. చిన్నగా 2 చేతులు తీస్తూ నవ్వుతూ మీ అరచేతులు చూసుకోండి. నవ్వుతూ. థ్యాంక్ యూ. మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఎలా ఉంది? ఏమన్నా చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు అంటే మనకి ఈ బ్రెత్ వర్క్ ద్వారా మనం తీసుకోవాల్సిన ఈ ఆనాపానసతి ధ్యానం ఇంకా మనం క్లారిటీగా ఎలా చేసుకోవాలి. అందరం శ్వాస అంటాము కానీ ఎవరం శ్వాస మీద అంత కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతున్నాం. ఎన్ని శ్వాసలు తీసుకోవాలని తీసుకోలేము అన్నమాట. ఎప్పుడైతే మనం బ్రెత్ వర్క్ చేసుకున్నాం, ఇది కూడా చేసేటప్పుడు ఏంటంటే, ఈ బ్రెత్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కడ పూర్తిగా అందరు చేస్తున్నారు సరిగా, మామూలు ధ్యానంలో ఉంటున్నారు అంతే. ఈ పూర్తిగా అంటే యాక్చువల్గా మనం పర్టికులర్ గా బ్రెత్ వర్క్ అనుకున్నాం కదా,